హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక చోట్ల ఆయన నన్ను పరుడు చేర్చున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. నా ప్రాణముకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయముకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డికరియు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుడు ఎదురు నీవు నాకు భోజనం సిద్ధపరచదవు. నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షేమంలో నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరము నేను నివాసం చేశాను. ఈ మాటలు దావీదు మరి 23వ కీర్తనలో అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చగల చోట్ల ఆయన పరులు చేర్చున్నాడు. మరి యేసుప్రభువు మరి ఈ లోకానికి దావీదుని ఎందుకు ఎంచుకున్నాడంటే, దావీదు గొర్రెల కాపరి. ఆయన గొర్రెల కాపరి అయినా కూడా ప్రభుకి ఆయన హృదయం నచ్చింది. మరి దావీదు రాజుగా చేయడానికి కారణం ఏంటంటే, ఆయన ఎప్పుడు దేవుని స్తుతించు పాటలు పాడుతూ ఆయన యొక్క జీవితం ప్రభుకి ఇష్టమైంది కనుక దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరులో చేర్చున్నాడు. మరి దేవుడే మనకు తోడై ఉన్నట్టయితే మనం ఏ స్థలం ఉందని కూడా సిద్ధం పడతాము. మరి దేవుడు దావీదుని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, తన హృదయాన్ని చూశాడు. దావీదులు తగ్గింపు జీవితం చూసి రాజుగా చేశాడు. తన యొక్క జీవితాన్ని మార్చాడు, తన స్థితిని మార్చాడు, తన బ్రతుకుని మార్చాడు. మనం కూడా కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మనం ఎప్పుడు ప్రయోజకులం అవుతామా, మన బ్లెస్సింగ్ ఎలా ఉంటుందా, మన ఆశీర్వాదం ఎలా ఉంటుందా, ఎవరో వచ్చి నాకు ఏదైనా సహాయం చేస్తే, నాకు అప్పిస్తే, నేను వ్యాపారం చేసుకుంటే నేను ప్రయోజకుని అవుతామని మనుషుల మీద మనం ఆధారపడతాం. కానీ దావీదు మనుషుల మీద ఆధారపడలేదు, దేవుని యొక్క విశ్వాసం ఉంచి ఆధారపడ్డాడు. మరి దావీదు గొలియాతుని చంపడానికి 9 వడిసరాళ్ళు ఎంచుకున్నాడు. దావీదు ఒకే వడిసరాయి వాడాడు. విశ్వాసముతో యుద్ధము యెహోవాదని నిల్చున్నాడు. విశ్వాసం కలిగి నిలబడినప్పుడు ఒకే ఒడిసిరాయి మరి విసిరినప్పుడు గొలియాతు నుదుటి పైన ఆ ఒడిసిరాయి పడింది. పడినప్పుడు అంత ఆజానుభావుడు ఏమయ్యాడంటే కింద కుప్పకూలిపోయాడు. మరి తన యొక్క విశ్వాసం తన కడసరివాడు అయినప్పుడు కూడా యెషయాకి ఆఖరివాడు దావీదు. మరి దావీదు గొర్రెల కాపరిని యేసుప్రభువు ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, ఆయనకు హృదయం నచ్చింది. ఈరోజు నీ యొక్క హృదయం, నా యొక్క హృదయము ప్రభుకి సమీపంగా ఉందా, ఆయనకి ఇష్టంగా ఉందా? మరి దేవుడు హృదయాన్ని చూసే దేవుడు అండి. ఈ లోక మనుషులు పైవాసిని మాత్రమే చూస్తారు, మన అలంకారాన్ని చూస్తారు. ప్రభువారు మన హృదయాన్ని చూస్తాడు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని బైబిల్లో చెప్పడం ఉంది. హృదయాన్ని ఎవరు ఈరోజు చూడట్లేదు. అనేక మందిలో ఆ హృదయాన్ని గాయపరిచేవారుగా ఉన్నారు తప్ప, ఆ హృదయాన్ని మంట కలిపేవారుగా ఉన్నారు తప్ప. అయితే ఈరోజు యేసుప్రభువు ఏమంటున్నారంటే, నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయంలోకి నేను వచ్చి నివాసం ఉంటాను అన్నప్పుడు మన హృదయం ఎందుకు ఆయనకి ఇవ్వకూడదు? ప్రభు నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి, నా బ్రతుకులోకి రండి అన్నప్పుడు దావీదు వలె మనం కూడా దేవుని వేడుకున్నప్పుడు మరి దేవుడు మనల్ని ఎందుకు దీవించకూడదు? దావీదుని దీవించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు దీవించకూడదు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుకు తండ్రి, పెంట కుప్పల నుండి దరిద్రులు పైకెత్తే దేవుడుగా ఉన్నాడు కనుక ఈరోజు మనం కూడా దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. మన ప్రార్థన ఈరోజు ఎలా ఉంది? ఏం అడుగుతున్నాం? దావీదు ఎప్పుడు ప్రభు నన్ను మహారాజుగా చేయని అడగలేదు, దాన్ని దేవుడు చేశాడు. ఎందుకు? ఆయన హృదయము ప్రభువుకి దగ్గరగా ఉంది, నచ్చింది దేవునికి. అందుకే దావీదు గొర్రెల కాపరిని మహారాజుగా చేశాడు. ఈరోజు నీ స్థితి, నా స్థితి ఏదైనా కూడా దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మన అక్కర్లేరుగున్న దేవుడు మనం ఆయన సన్నిధిలో ఎలాగున్నాం, మన హృదయాన్ని మనము పరీక్షించుకున్నట్లయితే, పరిశోధన చేసుకున్నట్లయితే దేవుడు తప్పగా మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఆమేన్.